అందరికీ నమస్కారం. నా పేరు సామ సునీతారెడ్డి. నేను గ్రామభారతి ఎఫ్పిసి చైర్పర్సన్ని. యాక్చువల్గా ఈ న్యాచురల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గ్రామభారతి ద్వారా చాలా సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం పైన ట్రైనింగ్ సెక్షన్స్ నిర్వహిస్తూ చాలామంది ఫార్మర్స్ని మోటివేట్ చేస్తూ వచ్చాము. సో అందులో భాగంగా ఫార్మర్స్ మోటివేట్ అయ్యి న్యాచురల్ ఫార్మింగ్ చేయడం మొదలెట్టడం జరిగింది. కాకపోతే కాలక్రమంలో ఏం జరిగింది అని అంటే, పండిస్తున్నాం సరే, మరి మార్కెటింగ్ చేసుకోవడం ఎలా? ఎందుకంటే ఇంత న్యాచురల్గా పండించి ఇందులో సేంద్రియ వ్యవసాయంలో మనందరికీ తెలిసిందే. సో మ్యాన్ పవర్ ఎక్కువ అవసరము. అదే కాకుండా మనకి ఖర్చు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ గురించి ఎవ్రీ టైం చాలా తక్కువ సమయంలో ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక రైతు చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే తన పని పండించడం మాత్రమే, ప్రాసెసింగ్స్ ఇవన్నీ చేస్తూ కూర్చోలేడు. సో అలాంటి సమయంలో చాలామంది మళ్ళీ ప్రకృతి వ్యవసాయాన్ని వదిలేసి వెనుదిరగడం మొదలుపెట్టారు. సో అలాంటి టైంలో ఓకే, ఇలా ఇది వాళ్ళకి వీళ్ళ కోసం ఏదైనా చేయాలి. సో ఫార్మర్స్ అందరూ ఇలా మళ్ళీ రసాయనిక వ్యవసాయానికి రావడం అనేది సరికాదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్న క్రమంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఎఫ్పిఓలో క్రియేట్ చేసుకొని, సో దాని ద్వారా రైతుని ఒక షేర్ హోల్డర్లా చేసుకొని మనము కొంతమందిని కలిపి ఒక ప్రొడ్యూసర్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అదే పేరుతో గ్రామభారతి న్యాచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సేంద్రియ రైతులందరితో మెంబర్షిప్స్ తీసుకొని వారి దగ్గర ఉన్న ఉత్పత్తులకి, ఎగ్జాంపుల్కి తెలంగాణలో ఎక్కువగా వరి, పల్సెస్, తర్వాత మనకి పళ్ళు, మామిడి పళ్ళు, తర్వాత జామ పళ్ళు, ఇలాంటివి చాలా వస్తుంటాయి. సో మన దగ్గర ఉన్న క్రాప్స్ని మనము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటిని మళ్ళీ ప్రొడ్యూసర్స్ని ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మేము మొదటిసారి ప్రాసెస్ చేసిన ఐటము మ్యాంగో తాండ్రా అనమాట. సో ఇది మేము మ్యాంగో సీజన్లో అమ్మడం మొదలుపెట్టాక, సో ఎక్కువ పంట వచ్చినప్పుడు లేదా వడగళ్ళు లాంటివి వచ్చి రాలిపోయినప్పుడు, సో ఆ పండ్లని గ్రేడింగ్ కింద చాలామంది కొనరు. సో మంచి గ్రేడ్ ఉండదని. సో అప్పుడు కానీ అవి చాలా తీపి ఉంటాయి. సో దాన్ని పల్ప్ కలెక్ట్ చేసి స్టోరేజ్ చేసి దాన్ని తాండ్రా కింద తయారు చేసుకుని వాటి ద్వారా న్యాచురల్ స్వీట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసాము. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. సో అదే కాకుండా ప్యాడీ కలెక్షన్ అనేది చేసి, సో వాటిని రైస్గా పట్టించి బల్క్లో, అంటే ఎవరైనా ఎక్కువ మొత్తంలో కావాలన్న వాళ్ళకి వడ్ల రూపంలోనే కలెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆర్గానిక్ స్టోర్స్కి, అంటే హైదరాబాద్లో ఉన్న ఆర్గానిక్ స్టోర్ అసోసియేషన్తో మేము కనెక్ట్ అయ్యి వాళ్ళకి పెద్ద మొత్తంలో బియ్యం కావాల్సిన వాళ్ళకి పట్టించి ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా పప్పులని కలెక్ట్ చేసి ప్రాసెసింగ్ చేయించుకొని థర్డ్ పార్టీ ద్వారా, సో మేము దాన్ని పప్పులు కూడా ఆర్గానిక్ స్టోర్స్కి అవసరం ఉన్న వాళ్ళకి బల్క్ క్వాంటిటీలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు. ఇవి మాత్రమే కాకుండా బయో ఎంజైమ్స్ ద్వారా మేము హ్యాండ్మేడ్ సోప్స్ కానీ, ఆ తర్వాత ఫ్లోర్ వాష్లు, డిష్ వాష్లు ఇలాంటివి కూడా తయారు చేయడం జరుగుతుంది. సో పంటలకు అవసరమైన గోకృపామృతం లాంటివి కూడా మేము ఎవరైనా రైతులకు అవసరం ఉంటే మా గ్రామభారతి ఎఫ్పిసి ద్వారా ఇందులో ఉన్న ఫార్మర్స్ యొక్క ఏ క్షేత్రాలలో అందుబాటులో ఉంటుందో వారి వివరాలు తెలిపి అక్కడి నుండి వాళ్ళకి కావాల్సిన కల్చర్ని అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఓన్లీ ఆవు ఉంటేనే చేయాలి అనే కాన్సెప్ట్ నుంచి మేము గోపాల్ భాయ్ సుతారియా గారి ఈవెంట్ ట్రైనింగ్ సెషన్ పెట్టి వాటి ద్వారా గోకృపామృతం ఇచ్చి ఆవు ఉండాల్సిన అవసరం లేదు, ఆ కల్చర్ని డెవలప్ చేసుకొని 1 లీటర్ని 200 లీటర్లుగా ఎలా మార్చుకోవాలి, మళ్ళీ దాని నుండి 40 రోజుల, ప్రతి 15 రోజులకి ఎంత మొత్తంలో కావాలంటే అంత మొత్తంలో కల్చర్ని తయారు చేసుకొని మనము యూరియా లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఎలా వాడుకోవాలి అనేది ప్రజలకి మా గోపాల్ భాయ్ సుతారియా గారి గోకృపామృతం ప్రోగ్రాం ద్వారా, ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా తెలపడం జరిగింది. సో ఇలా ఇవన్నీ చేస్తున్న క్రమంలో సో కన్జ్యూమర్ని, ఫార్మర్ని, ఎందుకంటే కన్జ్యూమర్కి కూడా ఉంటుంది, సో అసలు సేంద్రియంగా పండిస్తున్న రైతులు ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళని కలవాలంటే గ్రామాల్లోకే వెళ్ళాలా అని చాలామంది ప్రశ్నలు వేయడం జరిగింది. సో అలాంటప్పుడు ఎందుకు మనము
రైతుని కన్జ్యూమర్ని కలపకూడదు, అలాంటి ఈవెంట్ ఒకటి చేయకూడదు అనే కాన్సెప్ట్తో మేము ఈ కిసాన్ ఎక్స్పోని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే రైతులు వారి యొక్క స్టాల్స్ని పెట్టించి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్లస్ రైతులతో కూడా సో వారిని సత్కరించడాలు, వారిని కన్జ్యూమర్కి పరిచయం చేయడము లాంటి కార్యక్రమాలను చేస్తున్నాము. సో ఇక్కడ మేము అందించే ప్రతి ప్రోడక్ట్ ఒక రైతు నుంచి వచ్చిన ప్రోడక్ట్. సో వాళ్ళలో వీలైన వాళ్ళు వాళ్ళే ప్రాసెస్ చేసుకొని రిటైల్గా అమ్ముకుంటూ ఉంటారు. కానీ కుదరని వాళ్ళు బల్క్ ప్రొడక్షన్లో మన FPO సహకారాలతో పెద్ద మొత్తంలో అమ్ముకోవడానికి మేము వారికి ఒక భద్రత అనేది కల్పిస్తున్నాము, వ్యాపార భద్రత కల్పిస్తున్నాము. సో ఈ ఉత్పత్తులన్నీ మీరు 100% మేము సీడ్ సర్టిఫికేషన్లో కూడా ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్నాము. సో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డిపార్ట్మెంట్ సహాయంతో FTCCI అంటారు. సో మేము ప్రతి ఫార్మర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఫామ్ని మేము న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి సర్టిఫికేషన్లో ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్ 25%తో ఇస్తారు. వాళ్ళు 3 ఇయర్స్కి 100% సర్టిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళు అప్పుడు ఓన్లీ గ్రామభారతి FPO ద్వారా మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ఎవరికైనా సరే వాళ్ళ ప్రోడక్ట్ని న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ కింద అమ్ముకోవచ్చు. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మా గ్రామభారతి డిజైన్ చేస్తూ వచ్చింది. సో ఇంకా భవిష్యత్తులో చాలా కార్యాచరణలు ఉన్నాయి చేయడానికి. మాకు అవన్నీ చేయాలంటే మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. సో మీలో ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడం ఇబ్బందులో ఉన్నాము, లేదంటే మేము కూడా ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాము కానీ ప్రకృతి సిద్ధంగా ఎలా చేయాలో నాలెడ్జ్ లేదు, మాకు ట్రైనింగ్స్ కావాలి అనేవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ఒక్కొక్కరం ఒక్కొక్క జిల్లా తరపున ఉన్నాము, రిప్రజెంట్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 9542 449955 9247 449955. ధన్యవాదాలు.